సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని ఇంటికి వెళ్లిన ఏపీ పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కొమ్మినేని పోలీసులు అడిగారు. తాను సీనియర్ సిటిజన్ ని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. కొమ్మినేనిని హైదరాబాద్ నుంచి ఏపీకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. అమరావతి ప్రాంత మహిళలను కించపరిచిన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు సమాచారం. ఇటీవల ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో చర్చ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటుగా మరో జర్నలిస్ట్ కృష్ణరాజు తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రాజధాని ప్రాంత రైతులు, మహిళలు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అమరావతిలో మహిళలతో పాటుగా రాజధాని ప్రాంతంలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో దళిత మహిళలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొమ్మినేనితో పాటుగా మరో జర్నలిస్ట్ కృష్ణరాజు ఆ న్యూస్ ఛానల్ యాజమాన్యంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది. అమరావతి మహిళలను కించపరిచేలా ఓ డిబేట్ లో వ్యాఖ్యలు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మనది, శ్రీమూర్తులను ఆరాధించే సమాజం మనది. ఇది మన సంప్రదాయం, మన భారతీయ జీవన విధానం. ముఖ్యంగా మన తెలుగు ప్రజల విషయానికొస్తే ఆడబిడ్డను, అమ్మను ఎంతో ఆదరణతో చూస్తాం. అలాంటి మన రాష్ట్రంలో రాజకీయ కక్షతో, మీడియా విశ్లేషణల పేరుతో నిస్సిగ్గుగా ఏకంగా మన తల్లులు, చెల్లెలపై దారుణ వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని తెలిపారు. వాళ్ళు ఎప్పుడు అనుసరించే ఈ విష సంస్కృతిపై తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజల తీర్పిచ్చినా వారి వైఖరిలో మార్పు రాలేదని సుస్పష్టం చేశారు. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. రాజకీయ మీడియా ముసుగులో జరుగుతున్న ఇటువంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. కాగా అమరావతిపై చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని కొమ్మినేని చెప్పారు. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, తనకు ఆ వ్యాఖ్యలకు సంబంధం లేదన్నారు. తాను ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు అమరావతిపై వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్ కృష్ణరాజు కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయినట్టు సమాచారం. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించిన మహిళలు ఆదివారం దాదాపు అన్ని జిల్లాల్లోనూ పోలీసులకు కొమ్మినేని సహా కృష్ణంరాజుపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కొమ్మినేనిని అరెస్ట్ చేశారు. అది విషయం.